హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ మళ్ళీ. వస్తున్నా ఇవాళ అయితే ఫస్ట్ వీడియో చేస్తున్నాను. నాకు 3 days లాంగ్ వీకెండ్ వచ్చిందనమాట. ఇంట్లో కూడా బాగా బోర్ కొడుతుంది. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. బయటికి వెళ్దామన్న ప్లేసెస్ ఏం లేవు, అన్నీ చూస్తాను ఆల్మోస్ట్ హైదరాబాద్లో. సో ఏం చేద్దామని చెప్పి నియర్ బై ఒక 500 meters 1 kilometer డిస్టెన్స్లో ఒక మాల్ ఉంది, అపర్ణ నియో మాల్ అని. సో మాల్కి అయితే వచ్చేసాను. ఇది యాక్చువల్లీ రీసెంట్గా ఓపెన్ చేసిన మాల్, మీన్స్ లైక్ 5 to 6 months అవుతుంది. సో మాల్ లోపల ఎట్లా ఉంది, ఆ స్టోర్స్ ఏమేమి ఉన్నాయి అని చెప్పి ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ఇంకా లేట్ చేయకుండా మాల్ లోపలికి వెళ్దాం. సో మనకైతే ఇక్కడ మాల్లో లోపలికి రాగానే, లోపలికి ఇన్ ద సెన్స్ ఇక్కడ ఎంట్రన్స్లోనే మంచి వ్యూ పాయింట్ అయితే ఉంది. మీరు చూడొచ్చు, నా బ్యాక్ సైడ్కి మీకు కనిపిస్తుంది కదా, మొత్తం ఫ్లవర్స్ డెకరేషన్ బాగుంది. ఫ్రంట్ కూడా అక్కడ ఒకటి లైక్ వాటర్ ఫౌంట్ ఒకటి ఉంది, నేను చూపిస్తాను. సో ఇదనమాట మనకి మాల్ ఎంట్రన్స్. ఇక్కడ రాగానే మొత్తం ఇక్కడ చూసారు కదా, వాటర్ ఫౌంట్ అయితే వస్తుంది. ఇంకా ఈవినింగ్ అయితే కొంచెం లైటింగ్ ఉంటుంది, ఇంకా వ్యూ బాగుంటుంది. సో మనకి సో మనకి లోపలికి రాగానే బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, క్రోమా అయితే ఉంది. సో మన ఫ్రెండ్స్, మాకు తెలిసిన ఫ్రెండ్స్ అయితే ఎక్కువ క్రోమ్లోనే ఉంటారు క్రోమా కంటే. ఇక్కడ చూస్తున్నారు మనకి గ్యాప్ షోరూమ్ ఉంది. ఇక్కడ నుంచి అయితే మనం ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి మన ఇవాళ అవుట్ఫిట్ అనమాట. ఒక బ్లాక్ హుడీ, చినిగిపోయిన జీన్స్ ఒకటి, కింద లోఫర్స్. అంటే మనీ లేక చినిగిపోయిన జీన్స్ అయితే వేసుకున్నాను. ఇది ఎక్కడో తెలుసు, మన వాష్రూమ్స్లో, రిచ్గా ఉంటాయి వాష్రూమ్స్ మనకి మాల్స్లో, తెలుసు కదా. ఆ తర్వాత ఇలా లోపలికి రాగానే భయ ఒక్కటి సూపర్ ఉంది ఏంటని చూస్తే ఏం లేదు అక్కడ. మన మాల్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా, ఇన్ఫర్మేషన్ ఏది కావాలని అంటే లైక్ ఏ స్టోర్ ఎక్కడుంది ఏంటి అనేది మొత్తం దాంట్లో చూసుకోవచ్చు అనమాట. అది భయ ఇంకా ఇలా అయితే నేను చూసాను. అలా ఎమోజీస్ అవి కనిపిస్తే టిక్ టిక్ అని నొక్కేసాను. దాంట్లో మనం ఎక్కువ యూజ్ చేసే ఫేవరెట్ ఎమోజీ ఒకటి ఉంది, దాన్ని అయితే క్లిక్ చేసాను. దట్స్ ఇట్. ఇంకైతే మనం నెక్స్ట్ వెళ్ళిపోదాం ఫస్ట్ ఫ్లోర్కి. ఇంకా చూసారు ఇక్కడైతే ఎస్కలేటర్స్. నాకు ఎస్కలేటర్స్ చూసినప్పుడల్లా కూడా మన్మధుడి సినిమాలో ఇది బ్రహ్మానందం సీన్ అయితే గుర్తొస్తుంది. 1 minute, దీన్ని ఎస్కలేటర్ అంటారు. బహుశా ఇండియాలో మీరు ఎక్కడ చూసింటారు. దీని మీద మనం నిలబడితే చాలు, అదే మనల్ని కిందకి తీసుకెళ్తాం. బై అయితే ఫస్ట్ ఫ్లోర్కి రాగానే మనకి బేగం బజార్ సెటప్ అయితే కనపడింది. అదే బేగం బజార్ సెటప్ అంటే ఇక్కడ బయట మీరు చూస్తే డ్రెస్సెస్ అండ్ సమ్ కైండ్ ఆఫ్ చైన్స్ అయితే ఉన్నాయి, డూప్లికేట్వి. ఇవే మనం బేగం బజార్లో కొన్నామనుకో 150, అదే ఇక్కడ కొంటే 1500. ఎందుకంటే మనకి కంఫర్ట్ వస్తుంది కదా భయ, ఏసీ అన్నీ. సో ఏసీలో పెట్టినందుకు దానికి డబుల్ ఛార్జెస్, ట్రిపుల్ ఛార్జెస్ ఉంటాయి అన్నమాట. ఇది కింద నుంచి మాల్ వ్యూ అనమాట. సో మనం ఎప్పుడు వచ్చినా సరే స్టార్ బక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఎప్పుడు మాల్కి వచ్చినా సరే స్టార్ బక్స్కి వెళ్ళకుండా వెళ్ళను. అక్కడ రెగ్యులర్ కస్టమర్ అనమాట. ఎందుకని మీరు అనుకోవచ్చు, అక్కడ మనం వెళ్ళి తాగేది ఏం లేదు, జస్ట్ ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకుందామని వెళ్తాను ఫ్రీగా. ఎందుకంటే మనం వాడేది ఐఫోన్, మనకు తెలుసు కదా బ్యాటరీ ఎట్లా వస్తుంది ఐఫోన్కి. సో అలా స్టార్ బక్స్కి వెళ్ళి ఛార్జింగ్ పెట్టుకొని వస్తాను. అందుకే ప్రతిసారి వచ్చినప్పుడల్లా స్టార్ బక్స్ అనేది మ్యాండేటరీ. ఆడు చూస్తుంటాడు, ఈడు వస్తాడు కానీ ప్రతిసారి కొనుక్కోడేంటా అని. సో మనం ఏం చేయలేము ఇంకా దానికి, ఎందుకంటే అక్కడ ఉన్న ప్రైజెస్ అలాంటివి. ఇక్కడైతే వస్తుంటే ముందుకి ఇలా అజాట్ షోరూమ్ అని ఒకటి ఉంది. ఇక్కడ లైటింగ్ అయితే బాగా పెట్టారు, మొత్తం వ్యూ బాగుంది మాల్ది. సో బేసిక్గా ఎప్పుడైనా నేను మాల్కి వస్తే ఫస్ట్ వెళ్ళే ప్లేస్ ఏంటంటే ఫుడ్ కోర్ట్ లేదా మూవీస్. సో ఈ రెండింటికి మనం ఎక్కువగా మాల్కి వస్తాము, మనకి అది తప్ప పెద్ద పనే ఉండదు. సో ఇప్పుడైతే ఫుడ్ కోర్ట్కి వెళ్ళిపోదాం. ఫుడ్ కోర్ట్లో ఏమేమి ఉన్నాయి, ఇగో ఇక్కడైతే రైట్లో ఒక అమ్మ బాగా డీప్గా మెడిటేషన్ చేస్తుంది. సో ఫుడ్ కోర్ట్కి వచ్చి మెడిటేషన్ ఏంటని నేను షాక్ అయ్యాను. డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. సో ఇక్కడ చూడొచ్చు కృతంగా ఉంది. అలాగే మనకు ఫ్రంట్లో అయితే సిబి ఉంది. సిబి అంటే చంద్రబాబు గారు కాదు బాబు, ఇట్స్ కాలిఫోర్నియా బరిటో. సో కాలిఫోర్నియా బరిటో, తర్వాత మన కేఎఫ్సి తాత, అలాగే మన పిస్తా హౌస్, మన ఫేవరెట్ డొమినోస్ పిజ్జా, ఇలా అన్నీ అయితే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. అలా ముందుకెళ్తే సమోసా పార్టీ కూడా ఉంటుంది. సమోసా పార్టీ, ఆ తర్వాత ఐ థింక్ అపర్ణ సినిమాస్ ఉంటుంది. నేను యాక్చువల్లీ ప్రీవియస్గా వచ్చాను అపర్ణ సినిమాస్లో. ఐ థింక్ 4 or 5 screens ఉన్నాయనుకుంటా. అది లోపల ఎలా ఉంటుందో నేను ఎప్పుడు వెళ్ళలేదు కానీ, బట్ బాగుంటుందని టాక్ అయితే ఉంది. ఎప్పుడైనా ఈసారి నేనైతే దేవరాకి వెళ్దాం అనుకుంటున్నాను, బట్ నాట్ ష్యూర్, చూద్దాం.
సో ఇది వీడియో అయితే మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. ఫస్ట్ వీడియో కొంచెం ఏమైనా మిస్టేక్స్ ఉంటే రెక్టిఫై చేయండి, నేను కరెక్ట్ చేసుకుంటాను. ఇప్పటి నుంచి మంచిగా చేస్తాను. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే ఓట్ ఫర్ మీ.